इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें। अस्सलामु अलैकुम వరహమతుల్లాహి వబరకాతుహు. ముస్లిం సోదరులారా, ఆనాడు మసీదులు సామాజిక పరివర్తన కేంద్రాలుగా విలసిల్లాయి. నేడు అవే మసీదులు ఆయా జమాత్ అమీర్లకు వారి స్వార్థం కోసం, యహలోక ప్రాపంచిక సుఖాల కోసం, రాజకీయ పార్టీల లబ్ధి కోసం వేదికలుగా మారిపోయాయి. ఎన్నికల సమయాల్లో అయితే రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి వారి వారి రాజకీయ లబ్ధి పొందడం కూడా జరుగుతుంది. అంటే మసీదులు రాజకీయ పార్టీలకు వేదికలుగా మారిపోయాయి. कुप्पम में हुआ है, बड़े अफसोस के साथ ये कहना पड़ रहा है, आज मुसलमान लोग जो इतनी गिरी हुई हरकत कर रहे हैं, अल्लाह ताला का अजाब नहीं तो और क्या आएगा भाई। चंद्रबाबू नायडू साहब को तो नहीं मालूम है इसके बारे में। आप लोग चंद्रबाबू नायडू साहब को लेके जाके मस्जिद के अंदर ये पॉलिटिक्स करना बहुत सोच तरीन बात है. అసలు మీరు మనుషులేనా? ఒక ముస్లిం సమాజంలో ఉండి ఇంత నీచమైన రాజకీయం చేయడం చాలా బాధాకరం అండి. నిజంగా చెప్పాలంటే అక్కడ ఎవరైనా సరే అండి, ఆ ప్లేస్ లో జగన్ గారు పోయినా కూడా, చంద్రబాబు నాయుడు గారు పోయినా కూడా నేను ఒకటే చెప్తాను, అసలు మస్జిద్ అనేది ఏంటి మీకు తెలియదా? ఒక పవిత్రమైన మస్జిద్ అది. అక్కడ పిలుచుకుపోయి మీరు చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకి ఏం తెలుసండి? ఇంతమంది ఉన్నారు, అసలు మీరు ముస్లిమ్స్ అనే చెప్పే దానికి కూడా సిగ్గు శరం ఉండదండి నిజంగా చెప్పాలంటే. అదేవిధంగా ఆయా జమాత్ వ్యవస్థలకు కొట్టుకునే కేంద్రాలుగా మార్చివేస్తున్నారు. మీరు మీ జమాత్ వ్యవస్థలకు మసీదులు కొట్టుకోవటానికి, గీబతులు చెప్పుకోవటానికి వాడుకుంటున్నారు. ఏమయ్యా, ఇది పద్ధతా?